ఆయన ప్రార్థన చేశాడు. అన్‌బిలీవబుల్. మీరు చెప్తే కూడా ఆశ్చర్యపోతారు. అక్కడ రాజశేఖరన్న ఇంట్లో ఒక పెద్ద ప్రేయర్ రూమ్ ఉంది. దాంట్లో అక్కడ ఒక సిలువలో నుంచి ఒక చెయ్యి ఇట్లా నా చెయ్యి, యేసుప్రభు చెయ్యి వచ్చి నా చెయ్యి తాకింది. అంటే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మ నీకు స్వస్థత వరం వచ్చింది అన్నాడు. అంటే ఏమో నాకు తెలియదు. నెక్స్ట్ డే నుంచి అమ్మ మీకు స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు, మనము హాస్పిటల్స్కి వెళ్దాం పదండి అన్నాడు. ఏ హాస్పిటల్కో, ఏంది క్యాన్సర్ హాస్పిటల్ కాదు, ఇంకెన్నెన్నో హాస్పిటల్స్ తిప్పాడు. ఐసీయూ పేషెంట్ల దగ్గరికి పోయి ప్రార్థన చేయగానే అదేంటో వాళ్ళు డింగున లేసి కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే జరిగింది. చూస్తుంటే నాకు నచ్చలా. ఏంటిది, ఎక్కడ పోయినా సీఎం గారు చెల్లెలు వస్తుందండి, పర్మిషన్ ఇవ్వండి, ఐసీయూలోకి ఎవరిని రానిరు కదా, అట్లా చెప్పి తీసుకెళ్ళేవాడు. నేను ఆ పాస్టర్ని అడిగిన, ఏంటండి క్రైస్తవ్యం అంటే కేవలం స్వస్థతలేనా, వాక్యం ఏముండదా అని అడిగా. అడిగినందుకు ఆయన ఏమన్నాడంటే, మీకు స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు, అది తప్పనిసరిగా మీరు వాడాలి అన్నాడు. అంటే చెప్పాను, సారీ అండి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ జస్ట్ వాంట్ టు స్టాప్ ఇట్ అన్న. ఐ వాంట్ టు లెర్న్ ద బైబిల్ ఫస్ట్ అని అడిగాను ఆయన. అంటే ఇంక ఆయన ఏమి వినేటట్లేదులని గమనైపోయాడు. తర్వాత నేను హగ్గై మినిస్ట్రీలో బాగా డెవలప్ అయిన తర్వాత మా కొలీగ్ ఒక ఆయన, బైబిల్ కాలేజ్ ఉందమ్మా, దాంట్లో చేరొచ్చు, ఇది ఫుల్ టైం బైబిల్ కాలేజ్ కాదు, జస్ట్ ఫర్ పాస్టర్స్ కోసం ఏర్పాటు చేసిన కాలేజ్ అని చెప్తే దాంట్లో చేరి బీడీ చేశాను, ఎంటీహెచ్ ఓల్డ్ టెస్ట్మెంట్, ఎంటీహెచ్ న్యూ టెస్ట్మెంట్, ఈ లోపల మెడ్రాస్ యూనివర్సిటీలో ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ చేశాను. తర్వాత డాక్టరేట్ వచ్చింది, ఈ మధ్యనే పిహెచ్డి చేశాను. అట్లా చదువుకుంటూనే పోతానండి. ఇప్పుడు కూడా ఎంబీఎస్ చేస్తున్నా, మాస్టర్స్ ఇన్ బైబిల్ స్టడీస్ అని, బిబ్లికల్ స్టడీస్. మరి ఈ విధంగా ఒక్కసారి మనకు ఆశ పెడితే, వయసుతో సంబంధం లేదు, వాక్యం నేర్చుకోవాలంటే ఎలా ఉంటుందంటే, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా మనం ఆశపడాలి. ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడండి. మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ, ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి. అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు, కానీ నాకు తెలుసు ఆ అబ్బాయి సంగతి. ఆ అబ్బాయి భార్య ఇంకా మంచి ప్రార్థనా పరులు. ఆ అమ్మాయి కూడా మా అక్క కూతురే, మా పెద్దనాన్న మనవరాలు. ఆ పాప చిన్నప్పటి నుంచి భక్తిపరురాలుగానే పెరిగింది. మరి వాళ్ళిద్దరూ కలిసి రోజు ప్రార్థన చేస్తారండి. మరి రాజశేఖరన్న వదిన ఏ విధంగా ప్రొద్దున్నే ప్రార్థన చేసేవాళ్ళో అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు చేస్తారు. అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్. మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయన దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్నా, నన్ను అందరూ కూడా ఎంకరేజ్ చేశారు, అమ్మ మీరు వెళ్ళాలి, క్రైస్తవులకు ఎలాంటి ఆపద జరగకూడదు, క్రైస్తవులు స్వతంత్రంగా మీటింగులు పెట్టుకోవాలంటే ఆ ప్రభుత్వం అలాగే కొనసాగాలి, పేదల కోసం పాటుపడే ఆయనను ఉంచాలి ఇక్కడ, అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్నా, ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. కానీ జేమ్స్ గారు ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు వస్తారా అని అడిగినప్పుడు డెఫినెట్గా ఇదొక దేవుడు ఓపెన్ చేసిన డోర్ అనుకున్నాను. ఇంతమంది యూత్ ఉంటారని నేను అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది.